గత కొన్ని రోజులుగా నేను గ్రుడ్డివాడు కోసం కొన్ని విషయాలు నేర్పిస్తున్నాను. ఓకే, చాలా విషయాలు నేను నేర్పించడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఈ ఈ గ్రుడ్డివాడు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక 3 పాఠాలని నేను మీకు మరలా బోధించాలని ఇష్టపడతా ఉన్నాను. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వరకు గనక మీరు చదివినట్లయితే ఇక్కడ ఒక గ్రుడ్డి భిక్షగాడు మనకి కనబడతా ఉంటాడు. ఈ గ్రుడ్డి భిక్షగాడు చాలా పాఠాలని సంఘానికి ఈరోజు నేర్పిస్తున్నాడు. కళ్ళు లేకపోవచ్చు, కానీ కళ్ళు తెరుచుకునేటట్టు కొన్ని పాఠాలని మనకు ఆయన నేర్పిస్తున్నాడు. 35వ వచనం, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు. ఎవరు ఇక్కడ ఆయన? ఇక్కడ యేసు ప్రభు వారు. జాగ్రత్తగానండి, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న రోజుల్లో ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి ఆయన కాలి నడకల మీద పరిచర్య చేస్తూ ఉండేవాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు, స్వస్థత కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ సువార్త పరిచర్య చాలా పుష్కలంగా జరుగుతూ ఉండేది. వాక్య పరిచర్య చాలా ఉజ్జీవకరంగా జరుగుతూ ఉండేది. అదేవిధంగా స్వస్థత కార్యాలు చాలా అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉండేవి. ఆయన అద్భుతాలు చేయడానికి వెళ్ళేవాడు కాదు, అద్భుతాలే ఆయన వెంట పడి ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ జరుగుతూ ఉండేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అలాంటి రోజుల్లో ఓ రోజు ఆయన యెరికో అనే పట్టణానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన యెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత 35వ వచనం 2వ లైన్ చూడండి. గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుట ఉండేను. జాగ్రత్తగానండి, ఓ గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షము అడుక్కుంటూ ఉన్నాడంట. ఇతని యొక్క డ్యూటీ ఏంటి? అడుక్కోవడం. ఒక మాటలో చెప్పాలంటే రోడ్ల మీద పడి ఎవరు ఏమిస్తారా అని చెప్పి ఎదురు చూసే వృత్తి అయింది. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు, రాత్రి వరకు ప్రతిరోజు ఆయన చేసే పని ఏదైనా ఉందంటే అడుక్కోవడం. ఎవరైనా ఇస్తే కడుపు నింపుకోవడం, లేకపోతే లేదు. అది ఆయన పద్ధతి. అయితే ఇక్కడ ఏం జరిగింది? అలాంటి అడుక్కున్న వాడితో సంఘాన్ని ఎందుకయ్యా మీరు పోలుస్తున్నారు? సంఘానికి దేవుడు చాలా శ్రేష్టమైన లక్షణాలు ఇచ్చాడు కదా. సంఘం అంటే దేవుడికి ఇష్టమైనది కదా. దేవుడు తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కదా. ఎంత మంచి సంఘాన్ని మీరు అడుక్కున్న వాడితో పోల్చుకుంటారా? నేను అంటాను, పోల్చుకోవాలి కొన్నిసార్లు. ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాలు అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. అడుక్కున్న వాళ్ళు సంఘాలుగా మార్చబడుతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందా సరిగ్గా? సంఘ బిడ్డలు లేదంటే సంఘాలు ఎలాగైపోతున్నాయంటే దేవుడి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలనే ఆశతో సంఘాలకి వస్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇండైరెక్ట్గా అడుక్కుంటున్నాం. మన ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం? ఏదైనా అవసరం ఉన్నప్పుడే. నీకు పెళ్ళి కావాలా? ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం కావాలా? ప్రార్థన చేస్తున్నాం. ఇల్లు కట్టుకోవాలా? ప్రార్థన చేస్తున్నాం. కారు కొనుక్కోవాలా? ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాయాలా? ప్రార్థన చేస్తున్నాం. బట్టలు కొనుక్కోవాలా? ప్రార్థన చేస్తున్నాం. అప్పులు తీరాలా? ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మనం కూడా ఏం చేస్తున్నాం? అడుక్కుంటున్నాం. నేను చెప్పింది అర్థమైందా? ఒక్కసారి నాలాగా ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నాం? అడుక్కుంటున్నాం. కానీ నిజంగా అడుక్కున్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన అవసరతల్ని తీర్చుకుంటున్నాడు. అడుక్కోవడం వేరు, అవసరాలని తీర్చుకోవడం వేరు. దేవుడు ఎవరి మీద ఎక్కువ దృష్టి పెడతాడు తెలుసా ప్రియమైన సంగమా? అడుక్కున్న వాడి మీద కాదు దేవుడు దృష్టి పెట్టేది. అవసరాల కొరకు ప్రాధేయపడుతున్న వాడి మీద దేవుడు దృష్టి పెడతాడు ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకే ఇందాక ఆ స్టేట్మెంట్ వాడాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సంఘాలు అడుక్కునే వారులాగా అయిపోతున్నాయి. అడుక్కున్న వాళ్ళు సంఘాలుగా మార్చబడుతున్నారు. ఈ అడుక్కున్న వాడి ద్వారా కూడా చాలా అద్భుతమైన విషయాలను ఈరోజు దేవుడు మనకు నేర్పించబోతా ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు మనకు నేర్పించబోతా ఉన్నాడు. ఏంటండి అని ఆలోచన చేస్తే గత కొన్ని రోజులుగా నేను ప్రార్థనలు చేస్తా ఉన్నాను. ప్రతిరోజు నా ప్రార్థన ఏంటంటే, ప్రభు ఏంటి అసలు ఏంటి ఏదో లోటు కనబడుతుంది, ఏదో లోటు కనబడుతుంది నా సంఘంలో.
నా బిడ్డల్లో ఏదో లోటు కనబడుతుంది, లేదా నాలో ఏదో లోటు కనబడుతుంది. ఏంటి 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 ప్రభువా అని అడుగుతున్నప్పుడు దేవుడు నాకు అంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నా కుమారుడా అనేం చెప్పలేదు దేవుడు, కానీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు నాకు దేవుడు బయలుపరిచాడు. దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నేను ఆల్రెడీ 2 రోజులు ప్రార్థనలో కూడా చెప్పాను. ఏంటో తెలుసా? రోజు రోజుకి సంఘం ఏమైపోతుంది? ఆత్మీయంగా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సంఘంలో జనం తగ్గిపోయి దేవుడు పెద్ద పట్టించుకోడు. నేను మరలా చెప్తున్నాను ఈ మాట. సంఘం అంతా మాని ఇద్దరు కూర్చున్న దేవుడు అస్సలు పట్టించుకోడు. అవి దేవుడు సంఖ్యను చూసేవాడు కాదు, దేవుడు ఆత్మీయతను చూసేవాడు. ఆమేన్ చెప్పండి. ప్రభువా ఏంటి నా లోటు, నా సంఘం లోటు ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? రోజు రోజుకి ఆత్మీయంగా ఏమైపోతున్నారు బిడ్డలు? తగ్గిపోతున్నారు. ప్రార్థనలో ఏమైపోతున్నారు? రోజు రోజుకి తగ్గిపోతున్నారు. వాక్యంలో ఏమైపోతున్నారు? రోజు రోజుకి తగ్గిపోతున్నారు. సహవాసంలో ఏమైపోతున్నారు? రోజు రోజుకి తగ్గిపోతున్నారు. సంఘానికి రావడంలో కూడా ఏమైపోతున్నారు? రోజు రోజుకి తగ్గిపోతా ఉన్నారు. అంటే దేవుడికి మనకి మధ్యలో ఏమొస్తుంది? గ్యాప్ వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఏం ఫిల్ చేస్తుందో తెలుసా? ఆ గ్యాప్ని ఏమి పూర్తి చేస్తుంది? ఆ గ్యాప్ని ఏం ఫిల్ చేస్తుంది? నిర్లక్ష్యం. మనం చేసే నిర్లక్ష్యం మనం చాలా కోల్పోయేటట్టు చేస్తుంది దేవుడి దగ్గర నుంచి. ఈ నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది మనిషికి? ఎందుకు వస్తుంది అమ్మ నిర్లక్ష్యం మనిషికి? నిర్లక్ష్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? భయం లేనప్పుడు. చెప్పండి ఎందుకు, ఎప్పుడు వస్తుంది? అందరూ చెప్పాలి, ఎప్పుడు వస్తుంది నిర్లక్ష్యం? భయం లేనప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఎక్కడైనా ఉద్యోగంలో పని చేస్తున్నారు. మీ ఉద్యోగం 8 గంటలకే మీరు ఏం చేయాలి? వెళ్ళి ఏం చేయాలా? ఇప్పుడు ప్రతి దగ్గర ఏం చేస్తారు? అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఏదన్నా సరే 8 గంటలకే. నువ్వు 8 గంటలకు 90 వేయాల్సిన అన్నవాడివి 10 గంటలకు వెళ్ళి వేసావానికి ఏం చేస్తారు? ఇది తీసేస్తారు. నువ్వు వేసినా నువ్వు ఎన్ని గంటలకు వేస్తావు? వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో 8 లోపు వెళ్ళి ఆ మిషన్ మీద తంబేస్తావు. నువ్వు రాత్రి పడుకున్నా పడుకోకపోయినా వెళ్ళి ఏం చేస్తావు? మిషన్ మీద తంబేస్తావు. రెండోది, నేను చదువుకుంటున్న వ్యక్తి అనుకోండి, నాకు కాలేజు 9 గంటలకే. నేను బ్యాగ్ని ఇలా తిప్పుకుంటా 12 గంటలకు వెళ్ళాను అనుకోండి. ఏం చేస్తారు? బ్యాగ్ని ఎలాగైతే నువ్వు తిప్పావో నిన్ను కూడా మీ సార్లు టీచర్లు ఏం చేస్తారు? అలాగే తిప్పుకుంటా బయటికి. నువ్వు అక్కడికి ఎందుకు టయానికి వెళ్తున్నావు? సింపుల్ చెప్పండి, భయం. నువ్వు ఉద్యోగానికి టయానికి ఎందుకు వెళ్తున్నావు? భయం. నువ్వు కాలేజ్కి స్కూల్కి టయానికి ఎందుకు వెళ్తున్నావు? భయం. ఎగ్జాంపుల్, మన చిన్నబాబు ఒక స్టోర్, ఒక బిజినెస్ ఓపెన్ చేశాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఓ బిజినెస్. ఆయన ఎలక్ట్రీషియన్ కాబట్టి అనుకుందాం, ఆయన ఎలక్ట్రికల్ సామాను అంతా కూడా అనకాపల్లిలో ఒక పెద్ద షాపు ఓపెన్ చేశాడు. అది తెల్లవారుజాము 4 గంటలకు ఓపెన్ చేస్తేనే సేల్ ఎక్కువ అవుతుంది. ఆయన ఎన్ని గంటలకు వెళ్ళి ఓపెన్ చేస్తాడు? చెప్పండి. వెళ్ళకపోతే ఆయన ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు? రోజుకి 4 గంటలకు ఓపెన్ చేస్తే 5,000 రూపాయలు వస్తాయి ఆయనకి ఒక్క రోజుకి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు ప్రతిరోజు? నేను అనుకున్నాను మీరు అలాగే చెప్తారని. 5,000 వస్తాయని చేయట్లేదు ఆయన, పోతాయని భయంతో చేస్తున్నాడు. నేను చెప్పింది అర్థమైందా మీకు? నేను ఆలోచించేటట్టు ఒకసారి ఆలోచించేయండి. ఆయన డబ్బులు వస్తాయని ఆనందంతో ఓపెన్ చేయట్లేదు, డబ్బులు రావేమో అని భయంతో ఓపెన్ చేస్తున్నాడు. అంటే ఒక నిర్లక్ష్యం మనిషికి ఎప్పుడు ఎంటర్ అవుతుందండి అంటే, ఇదిగో ఈ భయం లేనప్పుడు వస్తుంది లోపలికి. నేను ఈ ఉద్యోగ రీత్యా నీకంటే అధికారులకు భయపడుతున్నావు, నీ స్కూల్లో మీ టీచర్లకు భయపడుతున్నావు, నువ్వు బిజినెస్ చేస్తే డబ్బులు పోతాయేమని భయపడుతున్నావు. కానీ మనం దేవుడికి
భయపడట్లేదు. అది మన తప్ప? 100% తప్పే. మన దేవుడికి సరిగ్గా భయపడట్లేదు. ఈ మాటలు జాగ్రత్తగా నేను మరలా దేవుడు నాకు ఎంత సూటిగా చెప్తానుగా నేను ఎప్పుడు చెప్పను ఇలాగా. అవునా కదా? నువ్వు ఆలస్యము చేసే కొలది నీ దగ్గరికి రావాల్సినవి కూడా ఆలస్యం అయిపోతూ ఉన్నాయి. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా మనసు పెట్టుకొని వినండి. నువ్వు దేవుడి దగ్గరికి ఎంత ఆలస్యంగా చేయాలనుకుంటున్నావో, దేవుడి దగ్గరికి ఎంత ఆలస్యంగా వస్తున్నావో, అంత దేవుడు నిన్ను దీవించాలనుకున్న దీవెనలు కూడా ఆలస్యం అయిపోతున్నాయి. ఈరోజు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు, రేపు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు, ఆ రేపు నీ జీవితంలో రావట్లే. రేపు నువ్వు ఒక అధ్యాయం చదవాలనుకుంటున్నావు, ఆ రేపు నీ జీవితంలో రావట్లే. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, మళ్ళా న్యూ ఇయర్ వచ్చేస్తుంది. నిర్లక్ష్యం వల్ల ఏం చేస్తుంది తెలుసా? నువ్వు పొందుకోవాల్సిన దీవెనలు పొందుకోనివ్వకుండా చేస్తుంది. అది మనకు అర్థం కావట్లేదు. నువ్వు శాలరీ కట్ అయిపోద్దని భయపడిపోయి వెళ్తున్నావు, మార్కులు తగ్గిపోతాయని భయపడిపోయి వెళ్తున్నావు కాలేజీలకి. నేను అంటాను, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కూడా ఆలస్యంగా వస్తున్నావు అంటే చాలా లాస్ అవుతున్నావు. అక్కడ మా అయితే డబ్బులే, ఇక్కడ దేవుడు నిన్ను ధనవంతుడిగా ధనికురాలుగా చేయడానికి దీవించబోతున్న దీవెనలు లాస్ అయిపోతున్నావు లేటుగా రావడం వల్ల. అది మనకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు మనం అంత ఆలస్యం అవుతున్నాం అండి అంటే ప్రతి విషయంలో భయం లేకపోవడం వలన. ఎందుకంటే కాలేజీలోనే లేదంటే బిజినెస్లోనే ఉద్యోగాల్లోనే మీకంటే అధికారులు మిమ్మల్ని ఏం చేస్తారు? తిడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మీకు ఏమిస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. నేనంటాను, ఇక్కడ సేవకులు దేవుడు తిట్టకపోవచ్చు, కానీ మనమే లాస్ అయిపోతున్నాం. దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని మనమే కోల్పోతున్నాం. అందుకే ఈ గుడ్డోడి కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇతరులు ఉన్న విషయాలు మూడే టక్ టక్ టక్మని చెప్పి నేను ముగిస్తాను వాక్యాన్ని. ఈయనలో ఎంత చక్కని విషయాలు ఉన్నాయి తెలుసా? 18వ అధ్యాయము 36వ వచనం చదవండి ఒకసారి. జనసమూహం దాటిపోసినట్లు వాడు చప్పుడు విని ఇది ఏమండి అక్కడ జనసమూహం పాపం కళ్ళు లేవు కదా, అందరు కూడా ఒకరి వెనకాల ఒక 1000 మంది 2000 మంది వెళ్ళిపోయినట్టునే ఇతనికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంది ఎంతమంది వచ్చారేంట్రా బాబు నేను అడుక్కున్న ప్లేస్కి? ఏమండి సాధారణంగా అడుక్కున్నవాడు ఏరియాకి ఎక్కువ మంది జనం వచ్చారంటే ఆడు ఏం ఆలోచన చేస్తాడు కదా? అవునా కదా? కానీ అసలు అలాగే ఆలోచన చేసాడా? ఒక్కసారి ఆలోచించాడు. మనం అడుక్కున్నవాడు ప్లేస్కి వెళ్ళిపోదాం. అడుక్కున్నవాడు ఏరియాలో కనుక ఒక 1000 మంది వచ్చారనుకోండి, ఆడు ఇన్కమ్ నేను చెప్తున్నాను, మీ ఉద్యోగం ఎక్కడ పనిచేస్తుంది సార్? మీకు అర్థమవుతుందా? సాధారణంగా అడుక్కున్న వాడి దగ్గరికి జనం ఎక్కువ వచ్చారంటే నాకు ఈరోజు గిన్నె నిండే పొర్లుచున్నదన్న ఆనందంలో ఉంటాడు. కానీ ఇతను అసలు గిన్నె నిండుతుందన్న ఆలోచన లేదు. ఎవరో వచ్చారు. ఎందుకంటే ఇంక నేను గిన్నె పట్టుకునే పరిస్థితి నుంచి నన్ను విడిపించడానికి ఎవరో వచ్చాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా అంటే నువ్వు దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నీకు దేవుడు ఎవరు ఇవ్వాలని కాదు, నీ స్థితి నుంచి దేవుడు నిన్ను లేపాలని నువ్వు ప్రార్థన చేయాలా. అర్థమవుతుంది నేను చెప్పింది? అసలు ఒక్కసారి కొంచెం డీప్గా పెట్టండి ఆలోచన. దేవా నా గిన్నె నింపు అంటే నీ గుడ్డితనం అలాగే ఉంటుంది, గిన్నె మాత్రం నిండిపోద్ది. కానీ ఈ గుడ్డోడు ఎంత తెలివైనడు చూడండి. నాకు గిన్నె నిండొద్దు, నన్ను నా స్థితి నుంచి ఏం చేసే లేపే. అది ఆడు మైండ్ సెట్. గిన్నె నింపుకుంటే ఈరోజు నిండుద్ది, మళ్ళీ వచ్చే నెలలో ఖాళీ అయిపోద్ది. అదే నీ కళ్ళు కనబడితే అసలు గిన్నె నిండవలసిన ఆ పరిస్థితే నీకు రాదు. నేను చెప్పింది అర్థమైంది అసలు మీకు? ఒక్కసారి డీప్గా ఆలోచించండి ఈ మాటలో. మనం ఎదగపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? మన గిన్నెని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన గిన్నెలేటి బిందులు తపాలాలు మొత్తం ఇంట్లో అన్ని కూడా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది నిండినంత వరకు బాగానే ఉంటుంది, కానీ మరలా ఒకరోజు ఏమైపోతుంది? ఖాళీ అయిపోద్ది. నువ్వు అను, ప్రవ్వా నా గిన్నెను కాదు నువ్వు మార్చాల్సిందే, నన్ను మార్చు ప్రవ్వా ముందు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నా పరిస్థితిని మార్చు నాయన, నా స్థితిని మార్చు, నా పద్ధతిని మార్చు. ఆటోమేటిక్గా నా గిన్నె నేనే
నింపుకునే పరిస్థితి వస్తుంది. సరే, ఏం చేశాడు? చాలా హడావడిగా ఏమవుతుంది పాపం, గుడ్డోడు కదా, సరిగ్గా అర్థం కాదు, తెలియదు. ఆయన ఒక్కొక్కరిని ఆపుతున్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా గుడ్డలను పట్టించుకుంటావా? అసలు పట్టించుకోం. ఆయన ఆపుతున్నాడు, ఏం చేయట్లేదు. 7వ వచనం చూడండి. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో, ఆడు ఏ దృష్టితో అయితే మనుషుల్ని ఆపాడో అదే జరిగింది అనుకున్నాడు మనసులో. ఎవరు వచ్చారంట ఆ వీధిలోకి? నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్తాం పైకరిగా. హల్లెలూయా. ఈయన ఎందుకు ఎంతలా ప్రయాసపడుతున్నాడు అంటే, ఈ యేసయ్య రావాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నాడు నాకు తెలిసి. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఈ యేసయ్య రావాలని ఎప్పటి నుండో చూస్తున్నట్టున్నాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా రండి మాట. నువ్వు కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన నీ జీవితంలోకి రావాలని ఎదురు చూస్తావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి రానే వస్తాడు. ఆయన ఎదురు చూస్తున్నట్టున్నాడు యేసయ్య కోసం. ఎప్పుడు వస్తాడని. తర్వాత ఏమేం జరిగిందని చూడండి ఒకసారి 38వ వచనంలో. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు పిచ్చి కేకలు వేస్తా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఆయన ఏమన్నాడు? నజరేయుడని యేసు వచ్చాడని విన్నాడు. ఏమని పిలవాలి? నజరేయుడని యేసనే పిలవాలి. ఇప్పుడు నేను విన్నాను ఏమని, మన అనకాపల్లికి చంద్రబాబు నాయుడు వచ్చాడని విన్నాను. నేను వెళ్ళి అక్కడికి ఏమని పిలవాలా? చంద్రబాబు నాయుడనే పిలవాలా? నరేంద్ర మోదీ గారు అని పిలిస్తే అందరూ ఏమంటారు? ఒరే ఈడికి అసలు బుర్రా, మన సీఎం గారిని ఎట్టుకొని ఏమని పిలుస్తున్నాడు? పిఎం అని పిలుస్తున్నాడు ఏంటి? ఈడు కన్ఫ్యూజ్ అయిపోయినట్టు అనుకుంటారా లేదు ఎవరన్నా? ఇక్కడ జరిగింది అదే. ఎవరు వచ్చాడని విన్నాడు? నజరేయుడైన యేసు వచ్చాడని విన్నాడు. ఈడు ఏమని పిలాలా? ఓ నజరేయుడైన యేసయ్యా అని పిలాలా. కానీ ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా. ఆ పక్కడు ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి. రే నీకు అసలు బుద్ధి ఉందా? సీఎం వస్తే ఏమని పిలుస్తున్నావు నువ్వు? పిఎం అని పిలుస్తున్నావేంట్రా? అందుకే నీ కళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. నేను చెప్పింది అర్థమైందా మీకు? జాగ్రత్తగా వినండి, బుర్ర పెట్టండి. ఆయన నజరేయుడైన యేసయ్యరా, దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? కూర్చో అక్కడ. కానీ గుడ్డోడు కూర్చోలేదు. మళ్ళీ ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా. మరి గట్టిగా పిలుస్తున్నాడంట, నన్ను కరుణించు. జాగ్రత్తగానండి. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చెయ్యాలో నీకు తెలియాలా? స్తోత్రం చెప్పండి. గాడ్ డజంట్ లిసన్ ఎవ్రీ ప్రేయర్స్ యూ ప్రే. నువ్వు ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు విండో. ఆయన దాకేందుకు, మన వాండరే విండో పక్కింటాడు. నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియాలి. అది దేవుడికి ఇష్టానుసారమైన ప్రార్థనగా మారాలి. ఈ గుడ్డోడికి అక్కడ ఉన్న 5,000 మందికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళందరూ నజరేయుడైన యేసయ్యా అని పిలుస్తుంటే ఈ గుడ్డోడు మాత్రం చాలా స్పెషల్. ఏమని పిలుస్తున్నాడు? అతను దావీదు కుమారుడు. కాదురా నాయన, అతను దావీదు కుమారుడు కాదు, అతను నజరేయుడైన యేసయ్యా. నాకు ఆయన ఎలా కనబడుతున్నాడు చూడండి. నువ్వు నీ లోకానుసరమైన నేత్రాలతో చూస్తే దేవుడు నీకు ఒకలా కనబడతాడు. నీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే దేవుడు నీకు ఇంకొకలా కనబడతాడు. నువ్వు మామూలుగా లోకానుసరమైన ఆశలతో కళ్ళుతో చూసావనుకో, దేవుడు నీకు ఎలా కనబడతాడంటే స్వస్థతలు ఇచ్చిన వాళ్ళ కనబడతాడు, బహుమానులు ఇచ్చిన వాళ్ళ కనబడతాడు. కానీ నువ్వు ఆత్మీయ కళ్ళుతో చూస్తే ఆయన నీ కొరకు మరణించిన దేవుడిలా కనబడతాడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లే దేవుడిలా కనబడతాడు. నీ కొరకు త్యాగం చేసిన దేవుడిలా కనబడతాడు. దావీదు కుమారుడిలా కనబడతాడు. ఈయన దావీదు కుమారుడు అన్నంటనే నా యేసయ్య ఫీలింగ్ చూడాలి అసలు. ఏమండి నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైనా సరే మీకు ఇష్టమైన పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, మనల్ని ఇష్టమైన వాళ్ళు మనల్ని పిలిస్తే మనసు కరిగిపోద్ది. యేసయ్యకి దావీదు కుమారుడా అనే మాట చాలా ఇష్టం. ఎందుకంటే దావీదు ప్రపంచాన్ని పరిపాలించాడు. ఆయన కుమారుడిగా పుట్టిన యేసయ్య
సృష్టినే పరిపాలించువాడు అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ 5,000 మంది గొర్రెలు ఏమని పిలుస్తున్నారు? నాజరేయుడైన యేసయ్య, నాజరేయుడైన యేసయ్య. కానీ ఈ గుడ్డోడు మాత్రం ఆయనకి ఇష్టమైన పేరుని పిలిచాడు. యేసు నెంబర్ 1. అంతటి యేసు ఏం చేశాడంట? నిలిచిపోయాడు. ఏమంటే అంత త్వరగా రష్లో వెళ్తున్న వ్యక్తి ఎప్పుడైతే మాట విన్నాడో ఏమైపోయాడంట? నిలిచిపోయాడు. జాగ్రత్తగానండి. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన అయితే ఆయన ఎంత బిజీగా ఉన్నాడో అది అనవసరం. నీ కొరకు ఆయన ఆగిపోతాడంతే. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన నిలిచిపోతాడు, నీ వైపు తిరిగిపోతాడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటో నువ్వు కనుక్కోవాలి. నెంబర్ 2, ఏం చేశాడు తర్వాత? ఏం చేశాడు? దేవుడు నిలిచిపోయి అక్కడితో ఆగిపోలేదు. ఏం చేశాడు? ఆ గుడ్డోని ఏం చేశాడంట? తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగానండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేసావంటే ఆయన నీ కోసం ఆగి నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ గాడ్. అది నా దేవుడికున్న మంచి అందమైన లక్షణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన కనుక ఆయనకి నచ్చిందా, ఆయన నీ కోసం ఆగి నిన్ను ఆయన దగ్గరికి ఏం చేసుకుంటాడు? చేర్చుకుంటాడు. 3వది చెప్పి ముగించేస్తాను. వచ్చిన తర్వాత ఆయన రైట్, ఒక్క నిమిషం ఆగండి. మన చిన్నబాబుకి పెళ్ళయింది ఎగ్జాంపుల్. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా మీకు ఏం గిఫ్ట్ కావాలో కోరుకోండి అంటాను నేను. అలాగే అడిగాను అనుకోండి, ఆయన ఏమంటాడు? మీ ఇల్లు రాసి ఇచ్చేయండి అంటాడు. ఏసి రక్తం వేసేయో. ఎవరన్నా ఎవరికి ఇచ్చినప్పుడు నీకేం కావాలని అడుగుతావా? అంటే నీకు ఏది ఇష్టమో అది ఇస్తావు. అది 10 రూపాయలదో 1,00,000 రూపాయలదో. కానీ దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తాను. దేవుడికి నీ ప్రార్థన నచ్చిందంటే నిన్ను పిలిచి నీకు ఏది కావాలో కోరుకోమని నీకు అది ఇస్తాడు దేవుడు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అది నా దేవుడిలో ఉన్న మంచితనం, నా దేవుడిలో ఉన్న ప్రత్యేకత అదే. నీకు ఏది కావాలో కోరుకో. ఆ టైంలో గుడ్డోడు గనక సార్ నాకు కళ్ళుతో పాటు ఒక ఇల్లు ఇవ్వండి అన్నాడంటే దేవుడు ఇవ్వకుండా మానేస్తాడా? 100% ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎంతమంది ముందు దేవుడు మాట ఇచ్చాడు? కోరుకో నేను నీకు ఇస్తాను. దేవుడు నిన్ను దీవించాలనుకుంటే ఇలా దీవిస్తాడు. ఇవన్నీ జరగాలంటే ముందేం పోవాలి? నీళ్ళ నుంచి నిర్లక్ష్యం పోవాలంటే ఏం రావాలా? భయం పుట్టాలా. దేవుడు అంటే ఆయన పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? నీకు ఏది కావాలో? ఎందుకంటే నిర్లక్ష్యం. ఈ మాటలు మన వేడుకలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.